హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. హైదరాబాద్ నడిబొడ్డున మొదలై బంగాళాఖాతంలోని నిగూఢమైన కాలాదీవిలో ముగిసే నలుగురు స్నేహితుల రోమాంచిత సాహసయాత్ర. మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాదులో ఒక చిన్న అపార్ట్మెంట్లో నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. రాహుల్ ఎప్పుడూ అడ్వెంచర్స్ అంటే ఆసక్తి, గ్రూప్ లీడర్. సాయి ఫోటోగ్రాఫర్, ఎప్పుడు కొత్త ప్లేసెస్ సెర్చ్ చేసి ఫ్రెండ్స్ని తిప్పేవాడు. ప్రియా బోల్డ్, ఏ భయం లేని గర్ల్, కానీ లోపల హార్ట్ ఆఫ్ గోల్డ్. అరుణ్ క్వైట్ టైపు, ఫ్రెండ్స్ మీద ఎక్కువ ప్రేమ, కొంచెం సీరియస్గా ఉంటాడు. ఒక శనివారం సాయంత్రం 4 గంటలు కావస్తోంది. బోరు కొడుతోంది. రాహుల్ లేచి, ఈ వీకెండ్ కూడా ఇంట్లో కూర్చుంటే చనిపోతాంరా, ఏదైనా క్రేజీ అడ్వెంచర్ చేద్దాం అన్నాడు. సాయి ఫోన్ తీసి ఒక పాత ఆన్లైన్ ఫోరం పోస్ట్ చూపించాడు. బంగాళాఖాతంలో ఒక చిన్న దీవి ఉందిరా, కాలాదీవి. గూగుల్ మ్యాప్స్లో కూడా సరిగ్గా కనిపించదు. 1942లో బ్రిటిష్ ఆర్మీలో మేజర్ విక్రమ్ సింగ్ అనే ఇండియన్ ఆఫీసర్ తన బెటాలియన్తో అక్కడ శిబిరం వేశాడు. ఒక రాత్రి అందరూ మాయమయ్యారు. ఒక సైనికుడు మాత్రం బతికి తిరిగి వచ్చి, అక్కడ ఒక ఏకాంత ఆత్మ ఉంది, అది ఫ్రెండ్స్ కావాలని ఎదురు చూస్తోంది అని చెప్పి కొద్ది రోజుల్లో చనిపోయాడు. అప్పటి నుంచి ఎవరూ ఆ దీవికి వెళ్ళరు. ప్రియా నవ్వుతూ, అయితే ఏంటి, దెయ్యం ఉంటే మనం ఫోటోలు తీసి ఇన్స్టా స్టోరీ పెడదాం, వైరల్ అవుతాం, పోదాం అన్నది. అరుణ్ కొంచెం డౌట్గా, వద్దురా, ప్రమాదం ఉంటే ఏం చేస్తాం, ఫోన్ సిగ్నల్ ఉండదు, హెల్ప్ కూడా రాదు అన్నాడు. కానీ మిగతా ముగ్గురు ఒప్పించారు. మనం నలుగురు ఉంటే ఏం భయం, ఫన్ మాత్రమే ఉంటుంది అని. మర్నాడు ఉదయం 4 గంటలకే వాళ్ళు విశాఖపట్నం చేరుకొని ఒక లోకల్ ఫిషర్మెన్ బోట్ అమర్చుకున్నారు. బోట్ యజమాని వృద్ధుడు. వాళ్ళని చూసి, ఆ దీవికి వెళ్తున్నారా, జాగ్రత్త, అక్కడ రాత్రిపూట ఏదో ఉంటుంది, సూర్యాస్తమయం ముందే తిరిగి రావాలి అని హెచ్చరించాడు. కానీ వాళ్ళవేమీ పట్టించుకోలేదు. సుమారు 4 గంటల ప్రయాణం తర్వాత దీవి కనిపించింది. చిన్నది, చుట్టూ నల్లటి రాళ్ళు, మధ్యలో దట్టమైన అడవి, ఒక పాత రాళ్ల చర్చి శిథిలాలు, కొన్ని పాడుబడిన బ్రిటిష్ బంగళాల అవశేషాలు కనిపించాయి. బోటు ఒడ్డున ఆపి టెంట్లు, ఫుడ్, కెమెరాలు, ఫ్లాష్ లైట్లు, ఎక్స్ట్రా బ్యాటరీలు తీసుకుని లోపలికి వెళ్ళారు. మొదటి 2 గంటలు చాలా ఎంజాయ్ చేశారు. అడవిలో తిరిగి ఫోటోలు తీసుకున్నారు. సాయికి ఒక పాత లాంతరు శిథిలాల మధ్య దొరికింది. దానిమీద విఎస్ అని కాలిపోయిన అక్షరాలు ఉన్నాయి. దాని అర్థం విక్రమ్ సింగ్. దాన్ని శుభ్రం చేసి తీసుకొచ్చాడు. ప్రియా దాన్ని చూసి, ఇది సూపర్ ప్రాప్రా అని సెల్ఫీలు తీసింది. సూర్యుడు అస్తమించాక వాతావరణం మారసాగింది. గాలి చల్లగా భారీగా వీయడం మొదలైంది. చెట్లు విచిత్రంగా గొనుగుతున్నట్టు అనిపించింది. వాళ్ళు టెంట్ దగ్గర ఫైర్ వేసి బీరు తాగుతూ పాత స్టోరీలు చెప్పుకుంటూ కూర్చున్నారు. రాత్రి 11:30 గంటలకి అరుణ్, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాన్రా, దగ్గరలోనే వెళ్తా అని అడవిలోకి వెళ్ళాడు. 10 నిమిషాలు అయ్యాయి. అరుణ్ తిరిగి రాలేదు. అరుణ్ అని రాహుల్ అరిచాడు. దూరం నుంచి అరుణ్ గొంతు వినిపించింది, చాలా సంతోషంగా. ఇక్కడ ఒక అద్భుతమైన లైట్ ఉందిరా, చాలా బ్యూటిఫుల్గా ఉంది, మీరందరూ వచ్చి చూడండి. ముగ్గురు ఫ్లాష్ లైట్లు పట్టుకుని అక్కడికి వెళ్ళారు. అక్కడ అరుణ్ ఒక పెద్ద చెట్టు కింద నిలబడి ఉన్నాడు. అతని ముఖం హాయిగా ఉంది, కానీ కళ్ళు కొంచెం మసకబారినట్టు అనిపించింది. అతను చాలా ఏకాంతంగా ఉన్నాడు. 84 ఏళ్ల నుంచి ఒక్కడే ఉన్నాడంట. మనల్ని చూసి చాలా సంతోషపడ్డాడు అన్నాడు. ప్రియా, ఎవరతను అని అడిగింది. అరుణ్ నవ్వుతూ, మేజర్ విక్రమ్ సింగ్, అతను మన ఫ్రెండ్ అయ్యాడు.
అప్పుడు వెనక నుంచి చల్లని గాలి వచ్చింది. ఫ్లాష్ లైట్లు కొంచెం మసకబారాయి. దూరంలో ఒక ఎత్తైన ఫిగర్ కనిపించింది. బ్రిటిష్ ఆర్మీ యూనిఫామ్, చేతిలో పాత లాంతరు, ముఖం సగం కాలిపోయి ఉంది. అతను నెమ్మదిగా మాట్లాడాడు. నేను ఎంతకాలం ఎదురు చూశానో. ఇప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చేశారు. ఇక్కడే ఉండిపోండి. ఇక్కడ ఎప్పటికీ ఒంటరిగా ఉండనవసరం లేదు. ప్రియా భయంతో అరిచింది. రాహుల్ సాయిని లాక్కుని వెనక్కి తిరిగాడు. కానీ దీవి లోపల మార్గాలు మారిపోయినట్టు అనిపించింది. ఏ దిక్కు వెళ్ళినా అవే చెట్లు, అవే రాళ్ళు. రాత్రి 1 గంట. వాళ్ళు ఏదో విధంగా టెంట్ దగ్గరికి చేరుకున్నారు. అరుణ్ వాళ్ళతో లేడు. అతని ఫోన్ టెంట్లోనే ఉంది, కానీ ఆఫ్ అయిపోయింది. అప్పటి నుంచి విచిత్రమైన విషయాలు జరిగాయి. సాయి కెమెరాలో చూస్తే ప్రతి ఫోటోలో వాళ్ళ వెనక ఒక నీడ కనిపించింది. ప్రియా రికార్డ్ చేసిన ఆడియోలో వాళ్ళ మాటల తర్వాత మరింతమంది ఫ్రెండ్స్ రండి అని గొంతు వినిపించింది. రాహుల్ నిద్రలో ఉండగా అతని చేతి మీద స్టే విత్ మీ అని రక్తంతో రాసినట్టు మార్క్స్ కనిపించాయి. రాత్రి 3:45కి ప్రియా అకస్మాత్తుగా లేచి, అరుణ్ గొంతు వినిపిస్తోంది, అతను బోట్ దగ్గర ఉన్నాడు, మనం వెళ్ళాలి అని పరిగెత్తింది. రాహుల్, సాయి వెంబడించారు. ఒడ్డుకు చేరేసరికి బోట్ అక్కడే ఉంది. లోపల అరుణ్ కూర్చుని ఉన్నాడు. అతని ముఖం శాంతంగా ఉంది. తొందరగా రండి, మీరు రాకపోతే నేను ఒంటరిగా వెళ్తాను, కానీ అతను చాలా కోపంగా ఉన్నాడు అన్నాడు. సాయి అతన్ని లాగాలని ప్రయత్నించాడు. అప్పుడు అరుణ్ కళ్ళు తెల్లగా మారాయి. అతను మనల్ని వదలడు. అదే సమయంలో దూరం నుంచి వందలాది మంది సైనికుల గొంతులు జాయిన్ us ఫరెవర్ అని అరుస్తున్నట్టు వినిపించాయి. బోట్ చుట్టూ నీళ్లు నిశ్చలంగా ఉన్నాయి. దీవి నుంచి ఒక పెద్ద లాంతరు లైట్ వచ్చి వాళ్ళ మీద పడింది. మేజర్ విక్రమ్ సింగ్ బోటు ముందు నిలబడి ఉన్నాడు. అతని గొంతు బాధతో నిండి ఉంది. నేను యుద్ధంలో చనిపోయాను. నా సైనికులు అందరూ వెళ్ళిపోయారు. నేను ఒంటరిగా ఇక్కడే మిగిలిపోయాను. ఫ్రెండ్స్ కావాలి, కానీ మీరింకా జీవితం ఉన్నవాళ్ళు. నేను మిమ్మల్ని బలవంతం చేయను. అప్పుడు రాహుల్ ధైర్యం చేసి ముందుకు వచ్చాడు. మేజర్ సాబ్, మీకు ఒంటరితనం బాధగా ఉంది, కానీ మేము మీ ఫ్రెండ్స్ అవుతాం. కానీ ఇక్కడ కాదు. మీరు మా గురించి ఆలోచించండి. మా కుటుంబాలు, మా జీవితాలు ఉన్నాయి. మీరు మమ్మల్ని వదిలేస్తే మేము మీకోసం ప్రార్థన చేస్తాం, మీ ఆత్మకి శాంతి కలగాలని. ప్రియా కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని, మీరు ఒంటరి కాదు, మేమిప్పుడు మీ ఫ్రెండ్స్. కానీ మమ్మల్ని ఇంటికి వెళ్ళనివ్వండి. మేము మీ గురించి ఎవరికీ చెప్పం. కేవలం మీకు శాంతి కావాలి. సాయి లాంతర్ను చూపించి, ఇది మీదే కదా, మేము దీన్ని గౌరవంగా ఉంచుతాం. అరుణ్ కళ్ళు సాధారణంగా మారాయి. అతను కూడా ప్లీజ్ సార్ అన్నాడు. మేజర్ విక్రమ్ సింగ్ చాలాసేపు మౌనంగా ఉన్నాడు. అతని ముఖం మీద బాధ, ఒంటరితనం కనిపించింది. చివరికి అతను నెమ్మదిగా నవ్వాడు. ఇది మొదటిసారి నిజమైన నవ్వు. మీరు నా ఫ్రెండ్స్, నిజమైన ఫ్రెండ్స్. నేనెప్పుడూ బలవంతం చేయలేదు. వెళ్ళండి, కానీ వెనక్కి తిరిగి చూడకండి. మీ జీవితం బాగుండాలి. అప్పుడు గాలి తగ్గింది. నీళ్లు కదలసాగాయి. బోటు ఇంజిన్ స్టార్ట్ అయింది. మేజర్ ఫిగర్ నెమ్మదిగా మసకబారి అదృశ్యమైంది. దూరం నుంచి ఒక్కసారి థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ అని గొంతు వినిపించింది. వాళ్ళు బోట్ను పూర్తి స్పీడ్తో నడిపించారు. సూర్యోదయం అయ్యేసరికి విశాఖపట్నం ఒడ్డుకు చేరుకున్నారు. అందరూ సేఫ్గా ఉన్నారు. ఇంటికి తిరిగి వచ్చాక వాళ్ళు ఆ రాత్రి గురించి ఎవరికీ చెప్పలేదు. కేవలం ఒక్క ఫోటో మాత్రం సేవ్ చేశారు. ఆ పాత లాంతర్ ఫోటో. సాయి దాన్ని తన రూమ్లో ఉంచాడు. కొన్ని నెలల తర్వాత ఒక రాత్రి వాళ్ళందరూ గ్రూప్ కాల్లో మాట్లాడుతున్నప్పుడు సాయి చెప్పాడు, ఈరోజు లాంతరు దగ్గర ఒక చిన్న లైట్ కనిపించిందిరా, కానీ భయం లేదు. అది స్నేహితుడి లైట్ లాగా అనిపించింది. రాహుల్ నవ్వుతూ, మనం ఒక దెయ్యానికి కూడా ఫ్రెండ్స్ అయ్యాం, అంతే కదా? అందరూ నవ్వారు. ఆ రాత్రి నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇంకా బలపడింది.
కాలాదేవి గురించి వాళ్ళెప్పుడూ మర్చిపోలేదు. కానీ ఇప్పుడు అది భయం కాదు, ఒక బాధాకరమైన కానీ మంచి జ్ఞాపకం.